హాయ్ అండి. ఈరోజైతే మనం రెగ్యులర్గా పెట్టుకునే చారు కాకుండా ఇలా డిఫరెంట్గా పెట్టుకుందాం. టమాటా చింతపండు కలిపి మిక్సీ పట్టేస్తున్నాను. నార్మల్గా అయితే మనం టమాటా కుక్ చేసిన తర్వాత మిక్సీ పడతాం కదా, ఇది డిఫరెంట్ అన్నమాట. సో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, మెంతులు, ఇది వాము పొడి. వాము వేసుకోవడం వల్ల ఈ చారుకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట, వాము చారు లాగా. సో ఈ పేస్ట్ అయితే కొంచెం కుక్ అయిపోయిన తర్వాత సాల్ట్ ఆల్రెడీ మిక్సీలో వేసేసాం కదా, కల్లుప్పు. సో ఇప్పుడైతే ఇది కుక్ అయిపోయింది. ఇందులో మనం మిక్సీ గిన్నెలో నుంచి నేను వాటర్ వేసుకుంటున్నాను. మనకి ఎన్ని వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. ఉప్పు మాత్రం సరి చూసుకోండి. నేను చేసిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువైంది. ఎండుమిరపకాయ ఎప్పుడులాగా కాకుండా ఇలా ఇందులో వేసుకోండి, ఫ్రైలా కాకుండా, పోపులో కాకుండా. ఇంకా దీన్ని పోపు పెట్టుకోకర్లే, ముందే పెట్టేసుకున్నాం కదా. ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ఫ్రై అయిపోకుండా ఉంటాయి, తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటాయి. ఇది మరిగేటప్పుడు మాత్రం మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తాం కదా, మరిగేటప్పుడు మళ్ళీ కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర వేస్తాం అనమాట. ఇది మరిగేటప్పుడు మాత్రం లిడ్ కొంచెం పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుంది. దించే ముందు ఈ కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అందులో దిగి మనకి ఈ చారు చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. సో నా చారు అయితే రెడీ అయిపోయింది. ఇది ఆమ్లెట్ కానీ, వడియాలతో కానీ